కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని పోరంకిలో జరిగినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థ ఘటన మరోసారి సంచలనం రేపుతోంది. విద్యార్థిని హత్య చేసి సాక్ష్యాలు మాయం చేయడంలో శ్రీ చైతన్య యాజమాన్యం దిట్ట అన్న విషయం మరోసారి రుజువైనట్లు అధికారులు వెల్లడించారు. గత నెల 31వ తేదీన ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు భావించిన పవన్ అనే విద్యార్థి తోటి విద్యార్థులు కొట్టడం వల్లనే మృతి చెందినట్లు డీఎస్పీ చలసాని శ్రీనివాస్ ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. డీఎస్పీ వివరాల ప్రకారం పవన్ కు హేమంత్ అనే విద్యార్థితో గతంలో గొడవ జరగగా ఆ విషయంపై పలుమార్లు ఘర్షణకు దారితీస్తుందని తెలిపారు. చివరకు హేమంత్ తన తోటి విద్యార్థులతో కలిసి పవన్ పై దాడి చేసినట్లు తేలిందన్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పవన్ కుమార్ ఉరేసుకున్నాడు. ఇమీడియట్ గా అతను కింద దించి మొదట కాన్వెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. విద్యార్థులను మన కాలేజీ యాజమాన్యం తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాడు ఇక్కడ కాదు కొన్ని బెటర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళినప్పుడు బ్రాడ్ డెడ్ అని చెప్పారు. అది దాని మీద మనకి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేయడం, తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేసి తల్లిదండ్రులు వచ్చాక రిపోర్ట్ తీసుకుని కేసు రిజిస్టర్ అనుమానాస్పదం వృత్తిగా కేసు రిజిస్టర్ చేసాం. ఫస్ట్ రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా పోస్ట్ మార్టం అన్నీ కూడా ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారితో చేయించాము. తల్లిదండ్రులు కూడా మనం పోస్ట్ మార్టం జరిగే ప్లేస్కి అనుమతించారు డాక్టర్ గారు. తర్వాత ఆ క్రమంలో మనం దర్యాప్తు చేస్తూ ఉండగా మనకి తెలిసిన విషయాలు ఏంటంటే ఈ విద్యార్థి ఎవరైతే పవన్ కుమార్ ఉన్నాడో పవన్ కుమార్ హేమంత్ అనే విద్యార్థి